ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ధ్యాన మహాయజ్ఞం. పిఎస్ఎస్ఎం కి పిఎంసి బ్యాంక్ బోన్ లాంటిదన్న స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి. బ్రహ్మర్షి పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి అన్న ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్. తమిళనాడు పల్లిపట్టులోని పోలీస్ క్యాంపస్ లో పోలీస్ కమాండోలకు 2 రోజుల ధ్యాన శిక్షణ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం. నెల్లూరు జిల్లా వింజమూరులో శ్రీ షిరిడి సాయి పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం. పిఎస్ఎస్ఎం కి పిఎంసి బ్యాక్ బోన్ లాంటిదన్నారు స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ప్రసంగించారు. పిఎంసి బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తుందని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పిఎంసి డైరెక్టర్లు, ట్రస్టీలు అద్భుతంగా పనిచేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ప్రతి పిరమిడ్ మాస్టరు ధ్యానులు పిఎంసికి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. నిజంగా పిఎంసి ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో పిఎస్ఎస్ఎం అనేది దాని యొక్క టీచింగ్స్ని, పత్రిజీ యొక్క టీచింగ్స్ని ఎవరు క్విక్గా తీసుకెళ్ళగలరు అంటే పిఎంసి మాత్రమే. ఫాస్ట్గా తీసుకెళ్ళరు అంటే పిఎంసి మాత్రమే. సో ఎన్నో భాషల్లో పిఎంసి ఉంది. ప్రతి ఒక్క పిఎంసికి మనందరం సహకరిద్దాం. ప్రతి ఒక్కళ్ళు చేయాలి అది. నిజంగా ధ్యాన జగత్తు, శాఖ జగత్తు, పిరమిడ్ జగత్కి జై అంటే సరిపోదు. ఏం చేయాలి మనం? జై అందామా? జై అంటే అయిపోతుందా? ఏం చేయాలి? పిఎంసి అంబాసిడర్స్గా అవ్వాలి. ఓకే, పిఎంసి అంబాసిడర్స్గా అయితే మనము అసలైన సిసలైన ధ్యాన జగత్ మాస్టర్స్ అవుతాం. సో ఆ దిశగా మనందరం పిఎంసికి కాంటెంట్గా కానివ్వండి, ఏ రూపైనా కానివ్వండి, మనం సపోర్ట్ ఎంత చేయగలితే అంత చేద్దాం. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ గా పిఎంసి ఆవిర్భవించిందని పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, సలహాదారులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, బ్రహ్మర్షి పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి అని స్పష్టం చేశారు. అందరి సహకారంతో పిఎంసి 8 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని తెలియజేశారు. పిఎంసి అంటే జ్ఞాన సరస్వతి అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారని, పత్రిజీ ఆశయాలను పిఎంసి ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు మాట్లాడుతూ పిఎంసి అభివృద్ధికి డైరెక్టర్లు, ట్రస్టీలు, సలహాదారులు అందరూ విశేషమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. నేడు పిఎంసి ప్రపంచంలోని కోట్లాది మందికి ధ్యానాన్ని అందిస్తుందని తెలిపారు. పిఎంసికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పిఎంసి నిర్వహణలో మరి ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం మనం జరుపుకుంటున్నాం. ఇది 2017 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా ఆవిర్భవించింది. మరి ఇది 2026 సంవత్సరం. 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో ఉన్నాం. మనం అంతా గట్టిగా చెప్పట్లు కూడదాం. పత్రి సార్ ఎనర్జీకి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడదాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పట్లు కూడదాం. ఉంటారు, వాళ్ళందరూ వచ్చిపోవాలంటే రవాణా సౌకర్యం దగ్గరగా ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. మరి మేము ఆ స్థలం తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాం? మరి ఇందాక ఆనంద్ చెప్పారు, ఈవేళ గురువు గారు భౌతికంగా లేరు, కానీ వారికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానంలో 1,00,000 వీడియోలు ఉన్నాయండి. ఎన్ని 1,00,000 వీడియోలు ఉన్నాయి. మరి కొన్ని వందల మంది గురువుల యొక్క ఆత్మజ్ఞానం ఉంది. కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఇది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితమైనటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి. మరి ఈ వీడియోలన్నీ అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషలకి పోవాలంటే మనకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి మాస్టర్స్ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్లాకెట్లాగా రిజిస్ట్రేషన్ అయిపోయింది మాస్టర్ సహకారంతో. మరి మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకుని వీలైనంత త్వరగా బిల్డింగ్
బిల్డింగ్ కూడా నిర్మాణం చేయాలని అనుకుంటున్నాము. ఆ బిల్డింగ్ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క కంటెంట్ అంతా కూడా అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించినప్పుడు మాత్రమే అన్ని దేశాల్లో అన్ని భాషలకు వెళ్తుంది. కాబట్టి మేమందరం కూడా సంకల్పంతో ఉన్నాము. దయచేసి మరి పత్రిజీ ఆశయం కోసం మనం అందరం కూడా ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణంలో మేము ఎప్పుడైతే సంకల్పం చేసుకుని దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు, ప్లాన్లు, ప్రాజెక్టు కాస్ట్ అన్ని తయారు చేసుకుని మేము ఎప్పుడైతే మీ దగ్గరికి రావడం జరుగుతుందో అప్పుడు మీరందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తారు, దానికి సహకరిస్తారు. మరి ప్లాట్ విషయంలో కూడా మన ఎంతో మంది అడగంగానే ప్రతి ఒక్కరు సహకరించారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి పిఎంసి ఛానల్ ప్రస్తుతానికి తండ్రి ఏదైతే కలగన్నారో ఆ బీబీసీ రేంజ్ లో వారి ఆశయం నెరవేరేటట్టుగా ఇక్కడున్న ట్రస్టీస్, డైరెక్టర్లు, అడ్వైజర్స్ అందరూ కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో కొనసాగుతున్న ధ్యాన మహాయజ్ఞం వేలాదిగా తరలివచ్చిన ధ్యానుల కోలాహలం మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు సామూహిక అఖండ సంగీత నాద ధ్యానంతో అద్భుతంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల పాటు సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వయోలిన్ గణేష్ బృందం ఎంతో చక్కగా సంగీత నాద ధ్యానం నిర్వహించి ధ్యానులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. సామూహిక అఖండ సంగీత నాద ధ్యానంతో వేలాదిగా ధ్యానులు పాల్గొని ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఘనంగా కొనసాగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచుతనే. ధ్యాన మహాయజ్ఞంలో 3వ రోజు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొని జ్ఞాన సందేశాలు అద్భుతంగా ఇచ్చారు. ధ్యాన విశిష్టత బ్రహ్మర్షి పత్రిజీ గురించి తమ ధ్యాన అనుభవాలను గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర రాలేదు, పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంది. మన దగ్గర శక్తి లేకపోతే వాడి నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేస్తుంది. అలాగే గ్రహాలు, అమ్మ అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏం చేయలేదని చెప్తాను నేను. అయ్య బాబా ఇంకేమన్నా ఉందండి, ఏలినాటి శని 7.5 సంవత్సరాలు పీడించేస్తుంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సింది ఇక్కడ రాకపోవడం, ఇవ్వాల్సింది ఒత్తిడి, అకాల పూజలు, అకాల ఇతర అకాల విరోధాలు, అనవసర ధన వ్యయం. 7.5 సంవత్సరాలు అయ్యి బాబు ఇంకేమైనా ఉందా అని చెప్పి కంగారు పడిపోతాం. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. శాస్త్రీగా పూజలు చేసినా, స్తోత్ర పారాయణ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా ఏ గ్రహ ప్రభావం మన మీద పనిచేయదు. ధ్యానం నిష్ఠగా చేయండి, గ్రహ దోషం అనేది కూడా మన మీద పనిచేయదు. భగవత్ సాధన చేసేటువంటి వాడు ఏ సాధన అయినా కావచ్చు, పూజ కావచ్చు, స్తోత్ర పారాయణం కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగ సాధన కావచ్చు. ప్రపంచ శాంతి కోసం తిరుపతి పుణ్యక్షేత్రంలో పిఎంసి నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల కార్యక్రమం ధ్యానులను బాగా ఆకట్టుకుంది. ధ్యాన మహాయజ్ఞంలో 3వ రోజు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భీమినేని వంశీకిరణ్ స్పిరిచువల్ సైన్స్ గురించి అద్భుతంగా వివరించారు. భారతదేశం ఋషి సాంప్రదాయం నుంచి వచ్చిన మొదటి వాక్యం అహం బ్రహ్మాస్మి అని తెలియజేశారు. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అనే అంశం గురించి వివరిస్తూ మనం అందరం ప్రజ్ఞానం పెంచుకునేందుకు ఈ భూమిపై జన్మ తీసుకున్నామని తెలియజేశారు. ఇది నేనెట్లవుతుంది, అది నేనెట్లవుతుంది, ఇది నేను ఏది లేదు ఇంకా. అందుకని మిత్రులారా, ఉపనిషత్తు మహావాక్యం అత్యంత అద్భుతంగా చెప్పింది. అహం బ్రహ్మాస్మి. ఈ శరీరము ఇచ్చిన తర్వాత మనము 3వ నెల, 4వ నెల, పోయిన సంవత్సరం తర్వాత, ఆ 9 నెలల తర్వాత బిడ్డగా మారి భూమి మీదకి వస్తాం. వచ్చి రాగానే మన మైండ్లో రికార్డ్ అవుతుంది. ఏంటి, నువ్వు పలానా, నేను పలానా, మనది ఈ కులము, మనది ఆ మతం, ఇలాగ తయారవుతుంది. ఓకే అండి. తయారైన తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్ద అవుతాం. పైన ఉన్న గాడ్ చూస్తూ ఉంటాడు. అంటే ఆయన ఒక బాడీ ఇచ్చాడు మనకి. బాడీ ఇచ్చి నువ్వు నీ జీవితాన్ని హ్యాపీగా గడిపి అనుభవాలు పొంది మళ్ళీ తిరిగి ఇచ్చేయని చెప్పి పంపాడు.
అంటే మనకు ఒక అద్దె ఇల్లు ఇచ్చారనమాట. ఇది ఒక దేహం అద్దెల్లు లాంటిది. ఎవరన్నా ఇల్లు అద్దెకిచ్చారనుకోండి, అందులో దిగారనుకోండి, మీరు నా ఇల్లు అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇది నా ఇల్లు అని మీరు అద్దె కట్టకుండా ఖాళీ చేయకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? కోర్టు నోటీస్ ఇస్తారు. 1, 2, 3, 4 నోటీసులు ఇస్తారు. 4 నోటీసులు ఇచ్చినా మనం స్పందించకపోతే అప్పుడు కోర్టు ఫైనల్గా వారంటీ ఇచ్చి మిమ్మల్ని తీసి బయటపడేసి ఇల్లుకి లాక్ చేసి ఓనర్కి ఇచ్చేస్తుంది. ఇది ఇక్కడ లా. అలాగే యూనివర్సిటీలో కూడా ఒక లా ఉంది. ఇది ఎవరు చెప్పారంటే విద్యాప్రకాశానంద గిరి గారు చెప్పారు. ఆయనకు ఒకసారి చెప్పను కొడదాం. గ్రేట్ మాస్టర్. భగవంతుడు కూడా పైన చూస్తాడు, ఏంట్రా వీడు నా బాడీ అంటాడు, వీడేంటి ఇంకా మారడా, వీడికి తెలియాలి ముందని చెప్పేసి ఒక నోటీస్ పంపిస్తాడు. అంటే భగవంతుడి నుంచి మనకు ఒక నోటీస్ వస్తుంది. అదేంటో తెలుసా? తెల్ల జుట్టు, మొదటి నోటీసు. రెండో నోటీస్ మనం ఏం చేస్తాం? తెల్ల జుట్టు రాగానే వెంటనే అద్దంలో చూసి విరి అని పీకేస్తాం. మళ్ళీ ఇంకో 4 వస్తాయి. ఇలా లాభం లేదని దానికి డై వేస్తాం. మంచి కంపెనీ ఏదో చూసుకొని వేస్తాం. కానీ ఎవరైనా త్వరలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి, అహం బ్రహ్మాస్మి అని ఎవడన్నా అనుకుంటారా అండి? వెంటనే ఏం చేస్తాము? ఆయన ఏం చేస్తాడు? రెండో నోటీస్ పంపిస్తాడు. రెండో నోటీస్ ఏంటది? చత్వారం కనబడి చావతో. నేను ఈ మధ్యన నాకు ఫోన్ బ్లర్ వచ్చింది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. ఏంటిరా బ్లర్గా ఉందని నా మేడంని అడిగా. మా మేడంని, బుజ్జమ్మ ఏంటి బ్లర్గా ఉందంటే, నీకు 2 నోటీసులు వచ్చినాయి అని చెప్పింది. ఇక మీకెన్ని వచ్చినాయో నాకు తెలియదు. 2 నోటీసులు వచ్చేసినాయి ఆల్రెడీ. 3వ నోటీసు అయినా మనం పట్టించుకోం. వెంటనే మంచి లెన్స్ కంపెనీ చూసుకొని అందులో పెట్టుకుంటాం. ఎవడో అహం బ్రహ్మాసి మాటే ఎత్తడు. నెల్లూరు జిల్లా వింజమూరులో శ్రీ షిరిడి సాయి పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పిరమిడ్ నిర్మాణానికి స్థలం అందించిన స్థలదాతలను, అలాగే ఆత్మకూరు, పామూరు ప్రాంతాల పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మురళీకృష్ణ, రాజ్యలక్ష్మి దంపతులు, స్థలదాతలు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ప్రసాద్ గారు ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ఎన్నో స్కూల్స్ లో ఎంతో మంది విద్యార్థులకి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఇంటి దగ్గర ఎంతో మంది. తమిళనాడు పల్లిపట్టులోని పోలీస్ క్యాంపస్ లో పోలీస్ కమాండోలకు 2 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీదేవి కుమార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండోలకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 9వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పంచభూతాల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ పైరు పెరగడానికి సూర్యుడు ఎంత ముఖ్యమో ఆ దాంట్లో మళ్ళా దాన్ని సస్యం రావడానికి, గింజలు రావడానికి చిన్న మీకు ఇంత చేస్తే ఇంత వచ్చిందంటే మేకులు వర్షం కురిపిస్తే ఆ చెట్టు ఎదగడానికి కారణమవుతుంది. ఆ చెట్టును ఎదగడానికి నేను కారణమని ఎప్పుడైనా నాకు ఇది ఏమిచ్చినావు నువ్వు అని అడుగుతాందా? ఎవరు? మేఘం అడుగుతాందా? తర్వాత భూమి నా చేసి మీకు సస్యాలు రావడానికి కానీ మీకు ఆహారం రావడానికి నేను కాసుకోకుండా అన్ని సేవ చేస్తూనే ఉన్నాయి. అన్ని సేవలు కూడా లెక్కేసుకోండి. అది బ్రహ్మాండంలో కానీ పిండాండంలో ఆ భగవత్ శక్తి పనిచేస్తూనే ఉంది. భగవంతుడు మనకు సహాయ సహకారం
వాయు రూపంలో మనకి దగ్గరికి వచ్చి ముక్కుల దగ్గరికి మనం ఏకపోయి ఆక్సిజన్ తెచ్చుకుంటానా? మన ముక్కుల దగ్గర 2 నిమిషాలు ఆపాడంటే ఏమవుతాం? 2 నిమిషాలు ఆపేసినాం అనుకో ఏమవుతుంది? పై చల్లబడితే ఏమవుతుంది? చల్లబడిపోయిందంటే చచ్చిపోయాడంటారు, శవం అయిపోతుంది బాడీ. ఎప్పుడైనా గుర్తించినా వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే మనం ఎక్కువ అది కృతజ్ఞత తీరుతుంది. నిప్పు కానీ నీరు కానీ, నీరు లేకుండా ఏం చెప్పుకుంటావు నువ్వు? ఏమొస్తుంది నీకు? ఎన్ని దానికి ఉపయోగపడుతుంది? మనం తినేదానికి ఆహారం రావడానికి నీరు లేకుంటే ఆహారం వచ్చే అవకాశం లేదు. మనం దప్పికి తీర్చడానికి నీరు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆకాశం శూన్యం, ఈ శూన్యం ఇట్లా లేకుంటే అంతగిన బటరాయి మధ్య ఉంటే ఏడంటాం మనం? రోజుసేపు ఇరుకింట్లో ఉంటే కూడా అమ్మాయి గాలి అల్లా అంటావా? మరి ఈ ఖాళీ ప్రదేశానికి, ఈ ఆకాశానికి ఏమి కృతజ్ఞతలు తీర్చుకుంటాము? ఎన్ని ఉంటాయి? నిప్పు, నీరు, వాయువు, ఆకాశము, ప్రతిదీ కూడా మనకు ఆ యజ్ఞ కర్మల్లో అన్ని ప్రకృతి పరవశాలు. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని హవర్డ్ పార్క్ హైవే స్కూల్ విద్యార్థులు సందర్శించి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రాజు విద్యార్థులకి ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు. బ్రహ్మర్షి పాత్రిజీ గురించి, ధ్యాన విశిష్టత గురించి, పిరమిడ్ శక్తి గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, పిరమిడ్ మాస్టర్లు ఆర్మూర్ రాజు, వసంత, సందీప్, డీకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం బొమ్మాయిపల్లిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీచే 95వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ ఆత్మతత్వం గురించి చక్కగా వివరించారు. ఆత్మ నిత్యమైనదని, శాశ్వతమైనదని, చావు లేనిదని తెలియజేసి ధ్యానంలో ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత జీసీ బాలాజీని, సిద్ధార్థ పిరమిడ్ నిర్వాహకురాలు వరలక్ష్మిని, కార్యక్రమ నిర్వాహకులు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఆయన ఎక్కడుంటారంటే సర్వతః ప్రాణిపాదం. ప్రాణి అంటే చెవులు, పాదం అంటే పాదాలు. ఆయన చెవులు, పాదాలు అంతటా ఉంది. శృతి మలిలోకి ఆయన చెవులు అంతటా ఉన్నాయి. అన్ని మీరు ఎవరికి చెప్పొద్దని పుస్తకం చెప్పినా ఆయన వింటా ఉంటాడు. ఎందుకంటే ఆయన నీళ్ళలో ఉన్నారు కదా. ఎట్లాగైతే కరెంట్ కనెక్షన్ ఎట్లయితే మన ఇంట్లో అన్ని పరికరాలకు ఒకే కనెక్షనే. ఇప్పుడు మనం చూసేదానికి సపరేట్ ఉన్నాం, కానీ కనెక్షన్ ఒకటే. ఆదిశక్తి నుంచే మనమంతా వచ్చిన కనెక్షన్ ఆకే ఉంటారు. కనెక్షన్ ఏముంటుంది? మీ ప్రతి ఆలోచన, మీ ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి, అంతా తెలుసుకుంటాయి. ఎందుకంటే కొంతమంది మహావిష్ణు అంశ. నెల్లూరులోని డీకేడబ్ల్యూ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ హాస్టల్లో మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో జ్ఞాన తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చైతన్య లక్ష్మి విద్యార్థులకు కథల ద్వారా, పలు ఉదాహరణల ద్వారా జీవిత విలువలు, ఆధ్యాత్మిక విలువలు వివరించి విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 400 మంది విద్యార్థులు, పిరమిడ్ మాస్టర్ అలహరి, కాలేజీ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్స్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఒక సైంటిస్టు దీని మీద రీసెర్చ్ చేశారు. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నెగటివ్ థింకింగ్ అంటే ఏంటి, అలాగే డివైన్ థింకింగ్ అంటే అద్భుతంగా, ఇందాక చూడ అద్భుతం అని, ఆ అద్భుతంని మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఎప్పుడంటే ఆ మెసారో ఇమాటో అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఒక ట్యాంక్లో నీళ్ళని 2 వాటర్ బాటిల్స్లో తీసుకొని శ్రద్ధగా వినాలా. నాకు ఎవరన్నా ఒక్కరు వినకపోయినా వాళ్ళకే మైక్ ఇచ్చి చెప్పమని చెప్తాం. ఓకేనా? మెసారో ఇమాటో అనే సైంటిస్టు 2 బాటిల్స్లో ఒక ట్యాంక్లో వాటర్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ని
ఇలా పట్టుకొని ఏం చేశాడంటే ఈ చేత్తో ఉన్న వాటర్ బాటిల్ని బాగా తిట్టాడు. యూ ఫూల్, యూ ఈడియట్, యూ రాస్కెల్, యూ స్కౌండ్రల్ అని తిట్టాడు ఒక వాటర్ బాటిల్. అలాగే ఇంకో వాటర్ బాటిల్ ఉంది కదా, ఆ వాటర్ బాటిల్లో నీళ్ళని తీసుకొని చాలా మెచ్చుకున్నాడు. ఏమనంటే, నువ్వు నా దాహాన్ని తీరుస్తున్నావు, నా ప్రాణాన్ని కాపాడుతున్నావు, ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ అంటే ఏమే ఆడ మగ ప్రేమ కాదు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.